సంగారెడ్డి జిల్లా పట్టంచెరులో టాస్క్ ఫోర్స్ అధికారులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి ముంబైకి తరలిస్తున్న 220 కిలోల గంజాయిని ఇస్నాపూర్ వద్ద మెదక్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ స్వాధీనం చేసుకున్నారు. ముత్తంకి నుంచి గంజాయిని వాహనంలో తరలిస్తుండగా డ్రైవర్ను పట్టుకున్నారు. ఇక విచారణలో నిందితుడు నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర సతార్ జిల్లాకు చెందిన విశాల్ దిలీప్ అనే వ్యక్తి గంజాయి సరఫరాకు సూత్రధారి అని తేలినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పుడు ఏంటంటే మనకు మార్కెట్లో ఏంటంటే వీళ్ళు ఒరిస్సాలో 5,000 నుంచి 10,000 వరకు ఒక కిలో కొనుక్కొస్తారు. తర్వాత వీళ్ళు దాన్ని ఏంటంటే ఈ గంజాయి లేదంటే శీలవతి గంజాయి అయితేనేమో చాలా కాస్ట్లీ గంజాయి ఉంటుంది. దాన్ని ఏంటంటే అందులో మంచి ఫ్రూటింగ్ టాప్స్ కానీ ఫ్లవరింగ్ కానీ మంచిగా వచ్చి రెజిన్ కనుక చిక్కగా ఉంటే దాని ఘాటు వల్ల అది కనీసం వాళ్ళు 20 నుంచి 30 వేలకు అమ్ముతారు. తర్వాత దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి వీళ్ళు కొందరు 50 నుంచి 75 కూడా కేజీ చొప్పున అమ్ముతారు. ఇప్పుడు మన దగ్గర మనకు ఈ ఉన్న గంజాయి ప్రకారం చూస్తే 220 కిలోలు ఇంటూ కిలో 20,000 వేసుకున్నా మనకు దాదాపుగా 40 నుంచి 45 లక్షలు వర్త్ ఉంటుంది ఈ గంజాయి వాల్యూ.